హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మనం లాస్ట్ వీడియోలో 7th క్లాస్ పార్ట్ 2 ఉన్ని పట్టు గురించి చూసాము. అయితే ఈ వీడియోలో వచ్చేసి మొక్కల్లో పోషణ అనే టాపిక్ చూద్దాము. మనం బయోసైన్స్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఉన్న టైంలో ఎక్కువ టైం ఉంది కాబట్టి మనం కంటెంట్ మెథడ్ అనేది కంప్లీట్ చేసుకుందాము. నోటిఫికేషన్ వచ్చేసరికి కేవలం రివిజన్ ప్రాక్టీస్ మాత్రం ఉండేలాగా ప్లాన్ చేసుకుందాము. అయితే వీడియోలకు వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనలాంటి హౌస్ వైఫ్స్ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ జాబ్ చేసే వాళ్ళకు మరియు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం చదవాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాము. మొక్కల్లో పోషక పదార్థాలు అనేది ఏ విధంగా తీసుకుంటుందనేది ఈ లెసన్లో ఇచ్చిండు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలను ఇంట్రడ్యూస్ చేసిండు. ఎవరెవరిని అనంటే వాన్ హెల్మెట్ను మరియు స్టీఫెన్ హేల్స్ అండ్ జోసెఫ్ ప్రీస్ట్లే అండ్ ఇంజన్ హౌస్ వీళ్ళ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లాగానే చెప్పిండు. వీళ్ళ గురించి చాలా డీప్గా 10th క్లాస్లో ఉంది. సో అక్కడ ఇంకా చాలా క్లారిటీగా నేర్చుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చిండు. అయితే ఇక్కడ చూడండి, 2000 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ 350 సంవత్సరాల క్రితం వరకు అరిస్టాటిల్ చెప్పిన అంశాలను నమ్ముతూనే ప్రజలు వచ్చారు. ఏమని అనంటే మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఇవన్నీ అంటే పోషక పదార్థాలను ఉత్పత్తి చేస్తాయని అతను చెప్పిన ప్రకారమే ప్రజలు నమ్మారు. తర్వాత ఏం జరిగింది, వాన్ హెల్మెంట్ 1648లో ఇతను 5 సంవత్సరాల వరకు ప్రయోగం చేసి ఇతను వేరే విధంగా చెప్పిండు అన్నట్టు. ఏ విధంగా అంటే ఇతను ఒక ప్రయోగం చేసిండు. ఆ ప్రయోగానికి ఏమి ఎంచుకున్నాడు, ఒక కుండీలో మట్టి, దాంతో పాటు ఒక మొక్కను అంటే వాటి బరువులను బట్టి ప్రయోగాలను చేశాడు అన్నమాట. మొక్క బరువును మట్టి బరువును బట్టి ప్రయోగం చేసిండు. నెక్స్ట్ ఏంటి, స్టీఫెన్ హేల్స్ ఇతను ఏం చెప్పిండు, వాయువుల వినిమయం అంటే మొక్కల్లో అధికంగా ఉన్న నీటిని పత్ర రంధ్రాల ద్వారా వాతావరణంలోకి రిలీజ్ చేసి సూర్యకాంతిని ఆ పత్రాలు గ్రహిస్తాయి అన్నమాట. అయితే ఈ వాతావరణంలోకి రిలీజ్ చేయడాన్ని బాష్పోత్సకం అంటారు. ఈ విధంగా రిలీజ్ చేస్తూ పత్రాలకు అవసరమైన పోషక పదార్థాలను అంటే కాంతిని గ్రహించడాన్నే వాయు వినిమయం అని అంటారు. నెక్స్ట్ ప్రీస్ట్లే ఇతను ఏం చెప్పిండు, ఇతను ఇక్కడ జంతువులు గాలిని వాతావరణాన్ని కలుషితం చేస్తే మొక్కలు ఈ గాలిని అనేటివి శుద్ధి చేస్తాయని చెప్పాడు. ఎవరు, జోసెఫ్ ప్రీస్ట్లే. జంతువులు అనేటివి వాతావరణాన్ని పొల్యూషన్ చేస్తే ఆ పొల్యూషన్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు గ్రహించి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయని జోసెఫ్ ప్రీస్ట్లే మొక్క ప్రయోగం ద్వారా అంటే కాంతి ఒక క్యాండిల్ను మొక్కను తీసుకొని ఒక యానిమల్ని తీసుకొని ప్రయోగం చేశాడు. అది వచ్చేసి 10th క్లాస్లో ఉంది. అంటే ఇతను ఆక్సిజన్ కనుగొన్నది ఎవరు అని అంటే జోసెఫ్ ప్రీస్ట్లే. నెక్స్ట్ ఇంజన్ హౌస్ ఇతను ఏం చెప్పాడు, ప్రీస్ట్లే చేసిన ప్రయోగాన్ని ఇంజన్ హౌస్ వేరు పరిస్థితుల్లో నిర్వహించడానికి ప్రయత్నించాడు. అంటే మొక్కల్లోని ఆకుపచ్చని భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే ఇది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనేది ఇంజన్ హౌస్ ఇతను కూడా ఒక ప్రయోగం ద్వారా నిరూపించాడు. సో వీళ్ళందరూ చెప్పింది ఏంటిది అని అంటే కిరణజన్య సమయక్రియ అనే ప్రాసెస్. కిరణజన్య సమయక్రియ ప్రాసెస్ అంటే ఏంటి, మొక్కలకు కావాల్సిన పోషక పదార్థాలు లైక్ వాటర్ను కాంతిని గ్రహించి అవి పిండి పదార్థాలను తయారు చేసుకొని అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్రహించి పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. దీంతో పాటు ఆక్సిజన్ వాటర్ అనేది వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్నే కిరణజన్య సమయక్రియ అని అంటారు. ఇక్కడ ఒక ఫార్ములా రూపంలో ఇచ్చారు చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ఈ రెండింటిని ఉపయోగించుకొని సూర్యకాంతి సమక్షంలో గ్లూకోజ్ను ఆక్సిజన్ను నీటిని రివీల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వాయు వినిమయం అంటే మనకు తెలుసు, వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాంతిని గ్రహించి ఆ మొక్కల్లో ఎక్సెస్గా ఉన్న వాటర్ని బాష్పోత్సకం రూపంలో వాతావరణంలోకి రివీల్ చేస్తుంది అన్నట్టు. సో దీనినే వాయు వినిమయం అంటారు. అయితే నీటితో పాటు ఆక్సిజన్ కూడా వాతావరణంలోకి రివీల్ చేస్తుంది. నెక్స్ట్ అయితే దేని ద్వారా అంటే మొక్కల్లో ఉన్న ఆకుల్లో ఉన్న పత్ర రంధ్రాల ద్వారా బాష్పోత్సకం అనేది జరుగుతుంది. అయితే ఈ పత్ర రంధ్రాలు
ఓన్లీ పత్రాలలో మాత్రమే కాకుండా మొక్కల్లో కాండం, బెరడుపై ఉండే లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం అనేది జరుగుతుంది. సో ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఉంటుందని మాత్రం మనకు తెలుసు. ఈ ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది అని అంటే పత్రాల్లో ఉంటుంది. పత్రాలతో పాటు మన లేత కాండం మొక్కలో కూడా ఈ క్లోరోఫిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అయితే మనము పత్రాలు అనేటివి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి అని అంటున్నాము. దాన్ని ఒక ప్రయోగం ద్వారా చూడొచ్చు. ప్రయోగంలో ఒక పత్రాన్ని తీసుకోవాలి, దానిని సజల అయోడిన్ ద్రావణం లేదా బెటాడిన్ ద్రావణంలో ఉంచితే అది ముదురు నీలి రంగులోకి మారుతుంది. అంటే పిండి పదార్థాలను తయారు చేసుకుంటుందని రుజువు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొక్కలు, ఇక్కడ ఒక చిన్న బిట్ ఇచ్చింది చూడండి, హెర్బేరియం. యాక్చువల్లీ హెర్బేరియం అని అంటే ఏదైతే ఎక్స్టెంట్ అయిపోతున్నది అన్న ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసి మనం డ్రై చేసి ఒక A4 షీట్ లాంటి అంతకన్నా పెద్దగా ఉంటుంది. ఆ షీట్లో మనము పేస్ట్ చేసి దాని యొక్క క్లాసిఫికేషన్ అంటే తరగతి, కుటుంబం, విభాగం ఇవన్నీ రాసి మనం ల్యాబ్లో భద్రపరుస్తాము. ఎక్స్టెంట్ అయినప్పుడు దాన్ని మనం చూడలేనప్పుడు ఈ హెర్బేరియం అనేది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మొక్కలు అనేటివి కొన్ని పోషక పదార్థాలను గ్రహిస్తాయి. అవి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అని 2 విధాలుగా గ్రహిస్తాయి. సూక్ష్మ పోషకాలు వచ్చేసి మొక్కకు తక్కువ అవసరం ఉంటుంది, స్థూల పోషకాలు వచ్చేసి ఎక్కువ అవసరం ఉంటుంది. అయితే స్థూల పోషకాలు ఏమేమి ఉన్నాయనంటే నత్రజని, పొటాషియం, భాస్వరం అనేటివి స్థూల పోషకాలు అయితే సూక్ష్మ పోషకాలు వచ్చేసి ఇక్కడ రాశాను చూడండి, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్, పొటాషియము, మ్యాంగనీస్ అనేటివి సూక్ష్మ పోషకాలు. ఇవి మొక్కకు తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక పరాన్నజీవి మొక్క గురించి ఇచ్చారు. దీన్ని వచ్చేసి కస్కిటా అంటారు. దీనినే డాడర్ మొక్క అని కూడా అంటారు. అయితే దీనికి ఎలాంటి వేర్లు ఉండవు. ఇది అతిదేయి మొక్క మీద ఆధారపడి ఉంటుంది. ఈ మొక్కకు అంటే కస్కిటా మొక్కకు వేర్లు అనేటివి చిన్న చిన్న వేర్లు ఉంటాయి. ఆ వేర్లు అనేటివి అతిదేయి మొక్క లోపలికి చొచ్చింపజేసి దానికి కావాల్సిన ఆహార పదార్థాలను అంటే పోషక పదార్థాలను గ్రహిస్తుంది. ఈ విధంగా అతిదేయి మొక్క మీద ఆధారపడుతూ ఇది ఎగబాకి పెరుగుతుందన్నమాట. అయితే దీనికి వేర్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి అన్నాం కదా, వాటినే హస్టోరియాలు అని అంటారు. నెక్స్ట్ పూతికాహారులు. సో పూతికాహారులు ఇక్కడ చూడండి, పూతికాహారులు అంటే సాప్రోఫైట్స్ అని అంటారు. ఇవి వచ్చేసి చనిపోయి కుళ్ళిపోయిన పదార్థాల పైన పెరిగే మొక్కలు. అంటే ఉదాహరణ శిలీంధ్రాలు. సో శిలీంధ్రాలకు ఉదాహరణ ఏంటి? పుట్టగొడుగులు. ఇవి ఎక్కడైతే కుళ్ళిపోయిన పదార్థాలు ఉన్నాయో వాటి మీద ఇవి పెరుగుతాయి అన్నమాట. సో వీటిని వచ్చేసి పూతికాహారులు అని అంటారు. నెక్స్ట్ కీటకాహారి మొక్క. కీటకాహారి మొక్కలకు ఉదాహరణ డ్రాసిరా, యూట్రిక్లేరియా, నెపంథిస్, వీనస్ ఫ్లై ట్రాప్. ఇవి వచ్చేసి కీటకాహార మొక్కలు. అంటే వీటినే మాంసాహార మొక్కలు అని కూడా అంటారు. సో ఇక్కడ బిట్లో డ్రాసిరా, యూట్రిక్లేరియా, నెపంథిస్, వీనస్ ఫ్లై ట్రాప్, ఇందులో ఏదన్నా ఒకటి మిస్ చేసి మిగిలినవన్నీ ఇవ్వచ్చు. సో మనం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఇందులో నుంచి ఇంతకుముందు ఒకసారి టెట్లో బిట్ వచ్చింది, డ్రాసిరా, యూట్రిక్లేరియా, నెపంథిస్ అని ఇచ్చి వీనస్ ఫ్లై ట్రాప్ ఇవ్వలేదు. సో మనం వీనస్ ఫ్లై ట్రాప్ కూడా ఒక కీటకారి మొక్క అని గుర్తుంచుకోవాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చింది చూడండి. అయితే ఏ విధంగా కీటకారి మొక్క అంటే ఈ పత్రము, ఈ కాయలు అంటే ఈ మొక్క మీద ఒక కీటకం వాలినప్పుడు అది ఈ విధంగా ఒక ఓపెన్ టైప్ లాగా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఓపెన్ అండ్ క్లోజ్ లాగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇందులో కీటకం పడుతుంది. కీటకం పడగానే వెంటనే ఇమ్మీడియట్లీ ఇట్లా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వగానే లోపలికి వెళ్ళిన కీటకాన్ని ఇది ఆహారంగా గ్రహిస్తుంది. సో ఉదాహరణకు నెపంథిస్ మొక్క. నెక్స్ట్ నత్రజని లెగ్యూమ్ మొక్కలు, వీటిని వేరుబొడిపలు. వీటికి వచ్చేసి మనము వేరుశనగ మొక్కలను, చిక్కుడు మొక్కలను చూడొచ్చు. ఇవి ఏంటి అని అంటే వీటిలో నత్రజని అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది మొక్కలకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఉదాహరణకు వచ్చేసి వేరుశనగ, చిక్కుడు. నెక్స్ట్ శైవలాలు, శిలీంధ్రాలు కలిసి సహజీవనం చేస్తాయి. అయితే ఏ విధంగానంటే శిలీంధ్రాలు అనేటివి శైవలాలకు షెల్టర్ ఇచ్చి రక్షిస్తూ ఉంటాయి. అప్పుడు శైవలాలు వచ్చేసి శిలీంధ్రాలకు ఆహార పదార్థాలని
సరఫరా చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారు. ఈ ఈ ప్రాసెస్ అంటే ఈ సంబంధాన్నే లైకెన్స్ అని అంటారు. సో లైకెన్స్ కు ఉదాహరణ శైవలాలు, శిలీంధ్రాలు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన బిట్ ఏంటి అని అంటే, శిలీంధ్రాలు అనేటివి శైవలాలకు షెల్టర్ ఇస్తాయి అన్నమాట, రక్షణను ఇస్తాయి. అప్పుడు శిలీంధ్రాలకు కావాల్సిన ఆహార పదార్థాలను శైవలాలు అందిస్తాయి. సో ఇది వచ్చేసి మనకు మొక్కల్లో పోషణ అనే లెసన్ అండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ చూద్దాము. సో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.